పాలకూర పప్పు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి, దాని రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూసిద్దాం, వచ్చేయండి. ఫస్ట్ కుక్కర్లో బ్యాలు తీసుకొని ఆ బ్యాలని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దానిలోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి రెండు యాడ్ చేసేయాలి. అండ్ ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత చింతపండు యాడ్ చేయాలి. చింతపండు ఎక్కువ యాడ్ చేయకూడదండి, కొంచెం ఒక చిటికెడంతా యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే పులుపు ఎక్కువ తగులుతుంది మళ్ళీ కూరలో అని. ఒకవేళ మీరు పచ్చిమిర్చి యూజ్ చేయనట్లయితే కారం యూజ్ చేసుకున్నా పర్లేదు. అండ్ దెన్ వాటర్ పోయాలి. గట్టిగా కావాలి పప్పు అనుకుంటే 1/2 రేషియో యూజ్ చేయండి. లేదు కొంచెం జోరుగా కావాలనుకుంటే 1/2.5 అట్లా పోసుకోండి. పాలకూరలో కొంచెం వాటర్ తక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఊరుతుంది ఆకులోంచే, అందుకనేసి. అండ్ తర్వాత ఇంకా నీళ్ళు పోసుకున్న తర్వాత పసుపు మ్యాండేటరీ, చూడండి కొంచెం పసుపు వేసుకొని ఆకు యాడ్ చేయడమే. ఇంకా పాలకూర కడిగి పెట్టుకున్న పాలకూరని తీసుకొచ్చి కుక్కర్లో వేసేసి ఇంకా మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టడమే. ఈ కుక్కర్ విజిల్ వచ్చే గ్యాప్లో నేను ఇక్కడ ఎల్లిపాయలు వచ్చేస్తున్నాను తర్వాత కోసం అనేసి. అండ్ అందులోపు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ దించి చూడండి ఇలా వస్తుంది అన్నమాట కూర పప్పు. నెక్స్ట్ పప్పుని బాగా ఎనపాలి, లేకుంటే మడత పడుతుంది అనమాట. అండ్ పప్పుని ఎనిపి పెట్టి నెక్స్ట్ ఇక్కడ నేను తిరువాత వేసుకుంటున్నాను. తిరువాత వేసేటప్పుడు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టేయాలి. ఫస్ట్ ఎల్లిపాయలే యాడ్ చేయండి, ఎందుకంటే ఎల్లిపాయలు టైం తీసుకుంటుంది వేగనీకి, అందుకనేసి. అండ్ తర్వాత తిరువాత గింజలు, ఎండుమిరపకాయ అండ్ కరివేపాకు యాడ్ చేసేయడమే. ఇట్లా మీరు లాస్ట్ బాలలో మిగిలిన ఆయిల్తో ఎంతమంది తీసుకుంటారు అనేది కూడా కామెంట్ చేసేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.